నైస్ నైస్, అదిరిపోయింది ఇల్లు. నేను కూడా ఇలాంటి ఇల్లు కట్టియాలి విన్నాయి. ఎంత ఉందండి ఇల్లు. ఈ గార్డెన్ ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? చేతితో తీయాలి ఇంకా మొత్తం. అంటే నాకు తెలిసి 6 ప్యాక్ అయిపోతాను నేను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఆయుధాలు తీసుకొని పని మొదలు పెట్టండి. సాంబార్ రైస్ తినలేకపోతున్నాం. మా పెళ్లి రోజు నచ్చాడా అన్నా కూడా నాకు నిద్ర వస్తుందని చెప్పినా సరే నిద్రపోనవదు. అది నిద్రపోతాడు తల్లి పోలిక. అందుకే తారటి వాయిస్ కూడా ఒకేలా ఉంటే కొంచెం సైలెంట్ సౌండ్ సెట్ అన్నాయి కదా. అవును అవును. మరి ఆయన వాయిస్ కూడా నువ్వే చేస్తే సైలెంట్ గా ఉండాలా? అవన్నీ చేసేవాడిని అయితే ఎలా అనుకుంటానయ్యా. వెళ్ళి కాదు అమ్మాయిని పంపించండి. బ్రో చిల్ బ్రో 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 చిల్ బ్రో బ్రో. మీరు చేసే ఆగడాలు చూడలేక బిగ్ బాస్ ని వేడుకున్నా. బిగ్ బాస్ నా కోసం ఒక అమ్మాయిని పంపించండి. అట్లుంటది మనతోని ముచ్చట. బిగ్ బాస్ దేవకన్యలతో బట్టలు తిరుగుతుంది. బిగ్ బాస్ I love you. బాగుంటావు కాబట్టి బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్ గా నేను లేనా? తప్పులా ఉన్నా అక్క. తనుజ ప్లీజ్ నడుంగెలకు. నా ఫ్రెండ్స్ రా. ఏం ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్. ఈ హౌస్ లో నీ ఫేవరెట్ ఎవరు? మా మమ్మీ బాధ ఏంటంటే అందరు గేమ్స్ పెడితే నేను ఎవరితో గొడవ పడాలి. నిన్ను పట్టించట్లేదా? నేను ప్రభాస్ అయితే మా అమ్మ రమ్మికి ఇస్తున్నా. మా అమ్మ తర్వాత నేను అమ్మ అని ఎవరిని పిలవలేదు. నన్ను కనకపోయినా మా అమ్మ ఐ లవ్ యూ అమ్మ. కొట్టే నేను ఊరికి చూడాలా? నువ్వే కొడతావు కదా నన్ను. నేను నా ఓన్ గేమ్ ఆడితే పీసులు చేసేవాడిని. ఒక బాక్స్ కూడా ఉండేది కాదు. ఏం ఆడాడు ఏం ఆడేలా ఏం ఆడుకున్నానే నేను ఇక్కడ దాకా వచ్చాను. అక్కడి నుంచి ఇడుచుకొని వస్తే ఇక్కడికి వచ్చి ఇలా పెట్టాలి. ఎలా ఉంటుంది? This is my biggest dream, Emmanuel captain అవ్వాలని. Captain of the Big Boss house, Emmanuel, ఈ ఆట మాత్రం సో మచ్. Thank you, Rani. ఇమాన్యుయల్ తను గెలుచుకున్న క్యాప్టెన్సీని వదిలిపెడితే మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్న సంజన మళ్ళీ హౌస్ లోకి వచ్చేటువంటి ఒక అవకాశాలు. డన్ సార్. ఐఎమ్ సారీ గాయస్, మీ అందరూ కలిసి నన్ను గెలిపించారు. బట్ నా క్యాప్టెన్ తనే. ఈసారి ఆడి మళ్ళీ గెలుచుకుంటాను నేను దీన్ని.
బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మాన్యుల్, నువ్వు ఆడిన తీరు, యూ డిజర్వ్ టు బి ద కెప్టెన్. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నువ్వు నాకు చెప్పిన పేరు ఒకటి, చేసింది ఒకటే, దానికి రీజన్ తెలుసుకోవచ్చా? ఒకటే చెప్తా, తనుజని నామినేట్ చేస్తాను, తనుజని నామినేట్ చేస్తాను. నేను డిస్కస్ చేశాను, నేను కూడా ఈ వీక్ జరిగితే నేనే చేసేవాడిని తనుజని. నా దగ్గర ఒక పాయింట్ ఉంది కాబట్టి. నా నామినేషన్ ఇమాన్యుల్. తను చాలా సేఫ్గా గేమ్ ఆడుతున్నాడు అనేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఎవరిని నన్ను నామినేట్ చేయొద్దు అని ఎవరిని అడగదు. మీకు నా మీద పాయింట్ లేక ఎవరు నన్ను నామినేట్ చేయాలి, అది నా తప్పు కాదు. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ నీకు కూడా తెలుసు. మొన్న నుంచి కత్తి కావాలంటే వద్దు, ఇది సేఫ్ ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుల్. ఫిట్నెస్ గురించి, హెల్త్ గురించి మాట్లాడు. గుండ్ అంకుల్ అంటాం బాడీ షేవింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? నన్ను గనక కంటెండర్ చేయకపోతే ఇంకెప్పుడు మీకు హెల్ప్ చేయను అని డైరెక్ట్ గానే చేయలేవు. ఆ రోజు తీసే అది కూడా నా ఒక్కరి చేతిలో లేదు. నేను గెలవాలనుకున్నాడు, గెలవడానికి ఎవరినైనా తీసేస్తా ఆటలోంచి. నేను నమ్మలేను, వీస్తున్నాను. రితు విజేత ఎవరు? మామూలుగా చెప్పలేదు. నాకు ఒక్కటే బాధ, ఫస్ట్ నుంచి రీతు ఆమె నిన్న కూడా నేను ఓడిపోయినాను. రెండే దాడు గెలవటం, ఎలా గెలిచావు అనేది ఇంపార్టెంట్. ఒక మనిషి దొరికాడు కదా అని ప్రతిసారి అది చేస్తే ఇమాన్యుల్, నీలో హ్యూమర్ ఉంది అనుకున్నాను. ఉంది సార్. హ్యూమర్ కి మించిన ఎమోషన్ కూడా ఉంది. నువ్వు తప్పులు చేసిన ఫ్రెండే అని క్షమించుకుంటూ వస్తున్నాను. అసలు వద్దు, ఓకే? ఎక్కడి నుంచి వద్దు. సారీ, నేను నా ఓట్ చేంజ్ చేసేసి ఇమాన్యుల్ ఓట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్నగా నేను ఇది జరిగిద్దనే మీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ వచ్చాను. యాక్స్ట్రాప్ వచ్చేసి ఇమాన్యుల్ సార్. డైరెక్ట్ గా కొట్టకుండా ఇండైరెక్ట్ గా కొడతారంటారు కదా సార్, అలా ఉంటుంది. అవి హర్ట్ అవుతున్నాయి. బ్యాక్ స్టాబర్ వచ్చేసి ఇమాన్యుల్. రీతు నా బెస్ట్ ఫ్రెండ్ బయట, కానీ ఇక్కడికి వచ్చిన తనుజ కరెక్ట్ అయింది. నేను తనుజ కోసం ఆడుతున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పాను. నిన్న ఏ రోజైతే ఉందో ఆ రోజు నుంచి నేను ఆమెతో సరిగ్గా మాట్లాడలా. నీ కోసం అది మన అమ్మ తప్పు చేసింది అని అంటే తప్పుని తప్పని చెప్తాం, కానీ అమ్మని మాత్రం వదిలేం కదా. నేను అదే చేసుకుంటూ వచ్చాను, అదే బాండ్ కంటిన్యూ చేస్తాను. స్ట్రాంగ్ ఇమో నిజంగానే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ప్రతి ఒక్క టాస్క్ లో కష్టపడతాడు. అంటే నీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఐ థింక్ సో బిగ్ బాస్ 9 లేదు. అయ్యో థ్యాంక్ యూ అన్న, లవ్ యూ.
బాయ్తో సఫర్ అవుతున్నావు, అయితే నీ పక్కన మేము లేమా? నీకు అర్థమవుతుందా? నాకు ఇక్కడ ఉన్నది చెప్తారే. కానీ నువ్వు మా ఇద్దరితోనే ఉండట్లేదు అంటున్నా. ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు నా ఫ్రెండే కాదు అంటే ఆ పిల్ల ఫ్రెండ్ కాదన్నప్పుడు నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి నేను నువ్వు నా ఫ్రెండే అని చెప్పాను నేను. ఆయన ఓకే అది నేను కానీ ఎప్పటికీ చెప్తా, నువ్వు నా ఫ్రెండే. బాబు మూస్తున్నట్టు మా అమ్మ చూస్తే మా అమ్మ స్ట్రాంగ్ ఉండదు. సౌండ్ వస్తే చూడు. మట్టి నేనే కొనిపించాయి. వినిపించినాయి కాదు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం ఎలా 2 రాష్ట్రాల పేరు దాటినాడే బంగారం. కెమిడీలుగా వచ్చి లోపలికి ఒక హీరో లెక్క రావాలబ్బా. ఫస్ట్ గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్ కమ్. Fourth finalist. తెలుగు ప్రజలారా